అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పోకూరి శ్రీనివాస్, ఎండిడిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఉపాస్ హాస్పిటల్, ఒంగోలు. ప్రతి సంవత్సరం మనం జూలై 22న వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటున్నాము. ఈసారి మన థీమ్ ఏంటంటే బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్. బ్రెయిన్ హెల్త్ మెయిన్గా మన హ్యాబిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. బ్రెయిన్కి మెయిన్గా కావాల్సింది రెగ్యులర్ ఎక్సర్సైజ్, అలాగే రెగ్యులర్గా మెడిటేషన్ కానీ యోగా కానీ చేయటం వల్ల స్ట్రెస్ తగ్గి బ్రెయిన్ హెల్త్ చాలా బాగుంటుంది. అలానే రెగ్యులర్గా మనం ఏదో ఒక యాక్టివిటీ రోజు చదవటం వల్ల బ్రెయిన్ హెల్త్ చాలా బాగుంటుంది. మెయిన్ ప్రాబ్లం ఈరోజు ఏంటంటే స్ట్రెస్. దానివల్లే చాలా న్యూరలాజికల్ డిసీజెస్ వస్తున్నాయి. మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్, హెడేక్, అలానే టెన్షన్ హెడేక్స్, ఇంకా రకరకాల సైకోసోమాటిక్ ఇల్నెసెస్ అన్నిటికీ కూడా స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ రీజన్. మనకి బ్రెయిన్ పరంగా చూస్తే కామన్గా వచ్చే డిసీజెస్ దాంట్లో ఇస్కీమిక్ స్ట్రోక్ అని, హెమరేజిక్ స్ట్రోక్ అని ఉంటాయి. తర్వాత ఇస్కీమిక్ స్ట్రోక్ కారణం మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్ అండి. ఆ బీపీకి కూడా మెయిన్ ఫ్యాక్టర్ ఈరోజు స్ట్రెస్సే ఉంటుంది. అందువల్ల రెగ్యులర్గా ఇంతకుముందు స్ట్రోక్ అంటే ఆఫ్టర్ 50 years వచ్చేది, కానీ ఈ మధ్య స్ట్రోక్ అంటే బిఫోర్ 15 వస్తున్నాయి. దాన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటారు. దానికి మెయిన్ కారణం బీపీ, షుగరు. ఆ బీపీ, షుగర్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. 30 years నుంచి మనం ఎవ్రీ ఇయర్ బ్లడ్ టెస్టులు చేయించుకొని రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకొని బీపీ, షుగర్ ఐడెంటిఫై చేసుకోవాలి. అలానే స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే మనకి స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఒకప్పుడు స్మోకింగ్ చేసిన పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఉండేది, కానీ ఈ రోజుల్లో స్మోకింగ్ చేస్తే చాలా ఎర్లీగా స్ట్రోక్స్ వస్తున్నాయి. అలానే క్రానిక్ ఆల్కహాలిక్స్ కూడా స్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హ్యాబిట్స్ని మనం అవాయిడ్ చేయాలి. అలాగే సిమ్టమ్ లాంటి మూతి వంకర పోవటం కానీ, కాలు చేయి చచ్చుబట్టడం, కళ్ళు తిరగటం అలాంటివి వచ్చినప్పుడు మనం వెంటనే హాస్పిటల్కి వచ్చి చూయించుకుంటే ట్రీట్మెంట్ ఎంత తొందరగా ఇస్తే స్ట్రోక్లో రికవరీ అంత బాగుంటుంది. అలానే హెడేక్లో కూడా ఎక్కువగా మనకు వచ్చేది మైగ్రేన్ హెడేక్, టెన్షన్ హెడేక్. ఇవన్నీ కూడా మెయిన్గా స్ట్రెస్ వల్ల ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మనం ప్రాపర్ స్లీప్, 8 hours స్లీప్ ఉండాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఏదైనా యోగా ఆర్ మెడిటేషన్ లాంటివి చేసుకోవటం వల్ల, ఎక్కువగా థింక్ చేయకుండా ఉండటం వల్ల ఈ మైగ్రేన్, టెన్షన్ హెడేక్స్ రాకుండా చూసుకోవచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఫిట్స్ అండి. ఎక్కువగా కామన్గా వచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లం. చిన్నపిల్లల ఫిట్స్ని మనం ఐడెంటిఫై చేయలేకపోతాం. ఒక్కోసారి సడన్గా వాళ్ళు స్టేరింగ్ లుక్ ఇవ్వటము, అలానే స్కూల్ పెర్ఫార్మెన్స్ తగ్గటము, అలాంటివి ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి అవి ప్రివెంట్ చేయొచ్చు ఫిట్స్ని. సో ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ముందుగా ఐడెంటిఫై చేసుకొని స్ట్రెస్ లేకుండా ప్రాపర్ స్లీప్ కనుక ఉండి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే కనుక ఈ డిసీజ్ అన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.